Today's our topic is flip-flops. Flip-flops are basic building blocks in the memory of electronic devices. We can know that each flip-flop can store one bit of data. It is formed using logic gates, which in turn made up of transistors. They are also called as sequential logic circuits. The flip-flop has only two stable states, high and low. High indicates 1, low indicates 0. So the term flip-flop is used. They can switch between the states under the influence of control signal clock. That is, they can flip to one state and flop back to another state. అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ పాసిబుల్ అవుతుంది కాబట్టి మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ని ఫ్లిప్ అంటాం, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావడాన్ని ఫ్లాప్ అంటాం. కాబట్టి ఈ సర్క్యూట్స్ని ఏమంటామంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అని అంటారు. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, SR, D, JK and T flip flops. First one, SR flip flop. SR is the basic ఫ్లిప్ ఫ్లాప్ అమాంగ్ ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్. సో మిగతా అన్నిటినీ కూడా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎస్ అంటే సెట్, ఆర్ అంటే రీసెట్. సో దీనికి క్యూ అనేది 2 అవుట్పుట్స్, క్యూ అవుట్పుట్, క్యూ డాష్ ఇన్వర్టెడ్ అవుట్పుట్ అంటే దాని యొక్క రివర్స్. ప్రతి ఒక్క ఫ్లిప్ ఫ్లాప్ కూడా క్లాక్ సిగ్నల్ అనేది ఉంటుంది. అంటే ఆ సర్క్యూట్ని ఎనేబుల్ చేయడానికి క్లాక్ సిగ్నల్ అనేది కావాలి. సో ఏదైనా కానీ బైనరీ డేటాని 1 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఈ లాజిక్స్, ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ కూడా లాజిక్ గేట్స్ని యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తారు. మోస్ట్లీ NAND అండ్ NOR గేట్స్ని మాత్రమే యూస్ చేస్తారు, ఎందుకంటే అవి యూనివర్సల్ గేట్స్. సో ఇక్కడ మనకి 2 NAND గేట్స్ అనేది తీసుకున్నారు. 2 NAND గేట్స్కి ఒక సిగ్నల్ వచ్చేసరికి సెట్, ఇంకొక సిగ్నల్ వచ్చేసరికి రీసెట్. సెట్ అనే దానికి NAND గేట్ అప్లై చేసినప్పుడు క్యూ అనే అవుట్పుట్ వస్తుంది, రీసెట్ అనే దానికి క్యూ డాష్ అనే అవుట్పుట్ వస్తుంది. సో ట్రూత్ టేబుల్ వచ్చేసరికి SR, సో సెట్ రీసెట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ మనకి 2 అవుట్పుట్స్ క్యూ డాష్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఎస్ అంటే సెట్ చేయాలి, ఆర్ అంటే రీసెట్ చేయాలి. అంటే రిటర్న్ బ్యాక్ ఆ స్టేట్కి వచ్చినప్పుడు అది రీసెట్ అనేది అవుతుంది. సో ఎస్ వాల్యూ అనేది 1 ఉంది, ఆర్ వాల్యూ 0 అనేది ఉన్నప్పుడు క్యూ ఈజ్ సెట్ టు 1. అలాగే ఎస్ వాల్యూ 0, ఆర్ వాల్యూ 1 అని ఉన్నప్పుడు క్యూ డాష్ ఈ సెట్ 1. అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఎస్ అనేది వాల్యూ మాత్రమే ఉంది కాబట్టి క్యూ, ఎస్ అనే దానికి అవుట్పుట్ వచ్చేసరికి క్యూ అనుకున్నా, ఆర్ అనే దానికి క్యూ డాష్. కాబట్టి ఓన్లీ ఎస్ అనే దానికి మాత్రమే పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు 1 అనే వాల్యూ ఉంది, అంటే ఆన్లో ఉన్నప్పుడు క్యూ అనే సెట్ 1 అవుతుంది. ఓన్లీ ఆర్ మాత్రమే 1 ఉన్నప్పుడు క్యూ డాష్ అనేది వాల్యూ 1 అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు కూడా 1, రెండు కూడా ఆన్లో ఉంటే, సెట్ రీసెట్ రెండు ఆన్లో ఉంటే దెర్ ఈజ్ నో చేంజ్. ఒకవేళ రెండు కనుక 0లో ఉంటే దట్ ఈస్ ద ఇన్వాలిడ్ స్టేట్. సో ఒకవేళ రెండు 1లో ఉన్నాయి కానీ ఇక్కడ మనకి క్యూ అండ్ క్యూ డాష్ వాల్యూస్ అనేది చేంజ్ అయింది కాబట్టి దట్ ఈస్ ద నో చేంజ్ స్టేట్. సో ఇక్కడ మనకి రెండు కూడా జీరోస్ ఉన్నాయి అన్నప్పుడు అది ఇన్వాలిడ్ స్టేట్ అన్నాం. దాన్ని ఏమంటాము అని అంటే ఇండిటర్మిన్ స్టేట్ అని చెప్పేసి అని అంటాం. ఆ ఇండిటర్మిన్ స్టేట్ని మనం ఓవర్కమ్ చేసుకోవడం కోసం NAND గేట్స్ అనేది ఇంకా ఎక్స్ట్రా 2 NAND గేట్స్ అనేది ఇన్ బిట్వీన్ ఆ సర్క్యూట్లో ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసరికి D ఫ్లిప్ ఫ్లాప్. సో ఈ D ఫ్లిప్ ఫ్లాప్ అనేది ద అన్సర్టెన్ స్టేట్ అక్కర్డ్ ఇన్ SR ఫ్లిప్ ఫ్లాప్ కెన్ బి అచీవ్డ్ బై D flip flop. Here D stands for data. So it is constructed from SR flip flop. 2 inputs S and R of the clocked SR flip flop are connected to the inverter. ఆ 2 inputs S and R నుంచే SR flip flop నుంచే ఈ D flip flop అనేది వచ్చింది. ఈ రెండు ఇన్పుట్స్ని కంబైన్ చేసి ఒక NAND గేట్ అనేది ఇన్వర్టర్ అనేది ఇస్తాం. సో ఆ ఇన్వర్టర్ అనేది ఇది. సో ఇక్కడ మనకి D అనేది ఏమో డేటా సిగ్నల్, క్యూ అండ్ క్యూ డాష్ కామన్ అవుట్పుట్స్, ఇక్కడ క్లాక్ సిగ్నల్ అనేది ఒకటి ఇస్తున్నాం. సో దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటే సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసరికి NAND గేట్స్ 4 NAND గేట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ క్లాక్ సిగ్నల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇన్వర్టర్ అనేది బేస్ చేసుకుని D అనేది డేటా అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసరికి క్లాక్ సిగ్నల్ అనేది మనకి లోలో ఉందా హైలో ఉందా అనేది బేస్ చేసుకుని మనకి వాల్యూస్ అనేది ఉంటుంది. లోలో ఉన్నప్పుడు అక్కడ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ స్టేట్. క్లాక్ సిగ్నల్ అనేది ఆన్లో ఉంది. సో 1 కానీ పాసిబుల్ వాల్యూస్ D అన్నప్పుడు ఎయిదర్ 0 కానీ 1 కానీ ఉంటుంది. సో ఎయిదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది 0 ఉన్నప్పుడు రీసెట్స్ క్యూ టు 0, ఒకవేళ D వాల్యూ 1లో ఉన్నప్పుడు సెట్స్ క్యూ టు 1. సో ఇది D ఫ్లిప్ ఫ్లాప్. సో నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి JK ఫ్లిప్ ఫ్లాప్. సో ఈ JK అనేది జాక్ కిల్బే అనే
సైంటిస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ హూ ఇన్వెంటెడ్ ఐసీ. సో ఈ పర్సన్ పేరు మీద మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది వచ్చింది. ఇట్ ఈస్ ద మోడిఫికేషన్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. జే ఇన్పుట్ ఈజ్ సిమిలర్ టు ద సెట్ అండ్ కే ఇన్పుట్ ఈజ్ సిమిలర్ టు ద రీసెట్ ఇన్పుట్ ఆఫ్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో అక్కడ మనకి జే ఈక్వల్స్ టు కే ఈక్వల్స్ టు 1, దట్ ఈస్ ఎస్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ 10 అన్నప్పుడు మనకు అక్కడ నాట్ అలౌడ్. సో మనం ఇంతకుముందు డి ఫ్లిప్ ఫ్లాప్లో ఆ కండిషన్ ఇన్వాలిడ్ స్టేట్ని డి అనే దాంతో తీసుకుని క్లాక్ సిగ్నల్ యాడ్ చేసుకుని ఒక డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఉంది. అలాగే ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు 1, రెండు వాల్యూస్ 1 ఉన్నప్పుడు ఏదైతే మనకి ఇన్వాలిడ్ స్టేట్ ఉందో ఆ స్టేట్ని ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే టాగిల్ కమాండ్గా తీసుకుంటాం. సో దీంట్లో మళ్ళీ సేమ్ 2 ఈ డేటా ఇన్పుట్స్ జే అండ్ కే, 1 క్లాక్ సిగ్నల్ ఇన్పుట్ క్లాక్, 2 అవుట్పుట్స్ క్యూ అండ్ క్యూ డాష్, జే కే క్యూ క్యూ డాష్ అండ్ క్లాక్ సిగ్నల్. సేమ్ మనకి సర్క్యూట్ వచ్చేసరికి ఇక్కడ 2 NAND గేట్స్, 2 NOR గేట్స్ అనేది ఉంది. జే అండ్ కే అనేది ఇన్పుట్స్, క్లాక్ సిగ్నల్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం అనేది ఉంటుంది. సో క్లాక్ సిగ్నల్ అనేది ఉన్నప్పుడు జేకే 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇన్పుట్స్కి పాసిబుల్ వాల్యూస్ ఏం తీసుకుంటాం, 0 0 0 1 1 0 1 1. సో ఈ 1 1 లాస్ట్ కేసు వచ్చేసరికి మనం ఇన్వాలిడ్ స్టేట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో అనుకున్నాం. ఆ స్టేట్ని ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే టాగిల్ అని చెప్పేసి అని అంటాం. సో దీన్ని ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేది టీ ఫ్లిప్ ఫ్లాప్. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసరికి సేమ్. T flip-flop is also known as toggle flip-flop. It is to change the output to complement of the previous state in the presence of clock input signal. సో దాన్ని కాంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రీవియస్ స్టేట్ని కాంప్లిమెంట్ చేయడం కోసం ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూస్ చేస్తాం. టీ ఇన్పుట్ అనేది ఉంటుంది, క్లాక్ సిగ్నల్ ఉంటుంది, 2 అవుట్పుట్స్ అనేవి ఉంటుంది. సేమ్ మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో తీసుకుంటే బై కనెక్టింగ్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద అవుట్పుట్స్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు ఇన్పుట్ ఎస్ అండ్ ఆర్. డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే కనెక్టింగ్ ద క్యూ డాష్ టు ఇట్స్ డేటా ఇన్పుట్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్ యాజ్ ఫీడ్బ్యాక్ పాత్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే జే అండ్ కే ఇన్పుట్ బోత్ తీసుకుని సింగిల్ ఇన్పుట్గా తీసుకుని టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది తీసుకుంటాం. ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని ఏ ఫ్లిప్ ఫ్లాప్ని తీసుకునైనా కానీ మనం ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో టీ అన్నప్పుడు టాగుల్ అన్నప్పుడు 0 1. సో ఇక్కడ 0 0 అనేది ఒక వాల్యూ, 0 1 అనేది ఒక వాల్యూ. 0 1 అనేది ఉన్నప్పుడు సేమ్ ఈ 0 1 అనేది రివర్స్ అవుతుంది, 1 0 1 0 వాల్యూ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద లాజిక్ సర్క్యూట్స్ ఫర్ ద టీ ఫ్లిప్ ఫ్లాప్. సేమ్ 2 NAND గేట్స్, 2 NOR గేట్స్ ఉన్నాయి. టీ అనేది టాగిల్ స్టేట్, క్లాక్ అనే సింగిల్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఇది టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్.